హలో అండి, నేను మీ మోనిక. వెల్కమ్ టు వైరల్ వార్త. ముద్రగడ పద్మనాభం మీకు తెలుసు కదా, ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పరిస్థితి ఉందట. మీరు చూడండి, ఎన్నికల ముందు వరకు ముద్రగడని భుజాల మీదకి ఎత్తుకొని ఆకాశానికి ఎత్తేసిన గుంట నక్కల్ లాంటి వైసీపీ పార్టీ ఇప్పుడు ముద్రగడ అవసరం తీరిపోయిన తర్వాత భుజాల మీద నుంచి బండకేసి కొట్టినట్టు అయిందట. మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కదా, పవన్ ని ఓడిస్తా, పవన్ ని ఇంటికి పంపిస్తా అని మస్తు గారాలు శపథాలు చేసుకొచ్చాడు. తీరా చూస్తే పిఠాపురంలో పవన్ గెలిచి కాపుల నోరు ముప్పించేశాడు. ఇప్పుడు పిఠాపురంలో పవన్ ను ఓడిస్తా అని శపథం చేసిన మాట కోసం ఆయన పేరుని కూడా పద్మనాభరెడ్డిగా మార్చేసుకుంటా ఇప్పుడు ముద్రగడ పద్మనాభంకి సొంత పార్టీలోనే సరైన ముద్ర దక్కటం లేదు అనే ముచ్చట ఏపీ మొత్తం కూడా కూస్తుంది. ఎట్లాగో ప్రభుత్వంలో లేము, పెద్ద పెద్ద పదవులు కూడా ఇవ్వలేదు, అందుకేనేమో ముద్రగడ మీద పనిగట్టుకుని మరీ విమర్శలు చేస్తున్నారు. గత ఎన్నికల వేళ కాపు సామాజిక వర్గం ఓట్ల కోసం ముద్రగడను చెయ్యి పట్టుకొని పార్టీలోకి తీసుకొచ్చిన జగన్ ఇప్పుడు నామమాత్రపు నేతగా మార్చేశారు అన్న చర్చ చాలా ఎక్కువగా నడుస్తోంది. తాజాగా అందిన సమాచారం చూస్తే వైసీపీ పార్టీ తనను సరిగా పట్టించుకోవడం లేదని ముద్రగడ అంటున్నట్టుగా సీక్రెట్ గా తెలుస్తోంది. మరి ఈ విషయం అయితే మీరు విన్నారు కదా. ప్రస్తుతం ముద్రగడను వైసీపీ పిఏసీ సభ్యుడిగా నియమించిన సంగతి తెలుసుకోవాలి. దానిలో ఎందులో తక్కువ అన్నట్టు చిల్లర పదవులు నాకెందుకు, ఇస్తే రీజనల్ కోఆర్డినేటర్ పదవన్నా ఇవ్వాలి కదా అని ఆయన డిమాండ్ చేస్తున్నాడంట. ముద్రగడ ఇట్లా అడిగితే తాడేపల్లి పెద్దలు మాత్రం సస్సేమిరా లేనే లేదబ్బా, నీకు ఇదే చాలు అని అంటున్నారంట. ఇంకో పక్క ముద్రగడకి వైసీపీ పగ్గాలు ఇస్తే పార్టీ చేజారిపోద్ది అని ఆలోచిస్తున్నారు. ఇక వైసీపీ నేతల్ని చూచేవాడు కూడా ఉండడేమో అని అంటున్నారనమాట. నోరు విప్పితే ముత్యం రాలుతుందని అనుకుంటే ముద్రగడ వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీకే పెద్ద తలనొప్పులుగా మారాయి అన్న సిచ్యువేషన్ అయితే వచ్చింది. నీకు అర్థమైంది కదా సీను? అదనమాట సంగతి.